హాయ్ అండి అందరికీ. సైన్స్ సోషల్కి సంబంధించి మనకి మాక్ టెస్ట్లో ఇచ్చినటువంటి ఆన్సర్కి ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఫస్ట్ బిట్ చూసే ముందు మనకు ఒక బిట్ అనేటటువంటిది అంటే తెలుగులో నుంచి మిస్ అయింది. దీనికి ఒకసారి ఆన్సర్ చూద్దాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు అంటే జరుపుకునేటటువంటి రోజే ఎప్పుడు అని. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. మార్చి 8 అనమాట. మార్చి 8. నెక్స్ట్ బిట్ చూద్దాం. చూడండి, ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంకి యూజ్ అయ్యేలాగా మనం చూద్దాం. నెక్స్ట్, నిశాచర జీవులలో ఈ సామర్థ్యం అనేటటువంటిది ఎక్కువగా ఉంటుంది. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, నిశాచర జీవులు అంటే రాత్రి సమయాల్లో అవి ఫుడ్ కోసం వెతుకుతాయి అన్నమాట. రాత్రి సమయాల్లో ఫుడ్ కోసం తిరిగేటటువంటివి గబ్బిలాలు అలాంటివి. అయితే దానికి ఎక్కువగా ఏ సామర్థ్యం ఉంటుంది అంటే దానికి వినికిడి సామర్థ్యం అనేటటువంటిది అధికంగా ఉంటుంది. వినికిడి సామర్థ్యం అధికంగా ఉంటుంది. నెక్స్ట్ వన్, సింధు నాగరికత కాలం నాటి గొప్ప స్నానవాటికను ఈ నగరంలో కనుగొన్నారు. సింధు నాగరికత కాలం నాటి గొప్ప స్నానవాటిక ఏంటంటేది మొహంజదారో. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. మొహంజదారో అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, కృష్ణా నది యొక్క జన్మస్థలం ఎక్కడ? ఇక్కడ ఆన్సర్ చూసుకున్నట్లయితే ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. మహాబలేశ్వరంలో జన్మించింది కృష్ణానది. నెక్స్ట్ వన్, రైతులు క్రిమి కీటకాల నుంచి పంటలను రక్షించుకొనుటకు వీటిని వాడుతారు. వీటిని వాడుతారండి. క్రిమి సంహారకాలు. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. క్రిమి సంహారకాలని వాడడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, ఆకులను కలిపి కుట్టి గూడుగా మలిచేటటువంటి పక్షి. మనకి వివిధ రకాల పక్షులు ఇచ్చారు. కాకి గురించి ఇచ్చారు, అలాగే గ్రద్ద గురించి ఇచ్చారు, గిజిగాడు పక్షి గురించి ఇచ్చారు. కాకులు ఎండిటాకులతో మరియు పుల్లలతో గూడు కట్టుకుంటుంది. ఎండిటాకులు అని వస్తే కాకి అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, గిజిగాడు చిన్న చిన్న పుల్లలు మరియు ఎండుగడ్డి. నెక్స్ట్ వన్, ఎండుగడ్డి అనేటటువంటిది వస్తే గిజిగాడు. గ్రద్ద కొండలపైన ఎండు పుల్లలతో కొండలపైన లేదా పర్వతాలపైన లేదా ఎత్తైన శిఖరాలపైన ఎత్తైన వాటిపైన అనమాట ఇల్లు కట్టుకుంటుంది, పెద్ద పెద్ద చెట్లపైన. అలాగే నెక్స్ట్, టైలర్ బర్డ్ అంటే ఆకులని కలిపి కుట్టి గూడుగా మలిచేదనమాట. ఇలా ఇక్కడ ఆన్సర్ ఏంటంటే టైలర్ బర్డ్ అనమాట. నెక్స్ట్ వన్, చెరుకు గడలో తినుటకు గల భాగము. చూడండి, మనకి కాండ భాగం తినేటటువంటివి ఉంటాయి, వేరు భాగం తినేటటువంటివి. వేర్లలో ఆహారాన్ని నిల్వ చేసేవేమిటి, కాండంలో ఆహారాన్ని నిల్వ చేసేవేమిటి? కాండంలో ఆహారాన్ని నిల్వ చేసేది అల్లం ఒకటి, చెరుకు ఒకటి. అల్లము కూడా అది వేరు భాగం కాదు, కాండ భాగము. పసుపు ఒకటి, ఇవన్నీ కాండ భాగం అనమాట. అలాగే వేరు భాగంలో ఆహారాన్ని నిల్వ చేసేవేమిటి? అలా మనం చూసుకుంటూ నేర్చుకోవాలి. ఆ రెండింటి నుంచి ఎక్కువగా బిట్లు వస్తాయి కాబట్టి. చెరుకు గడలో తినేటటువంటి భాగం ఏంటంటే కాండము. ఓకేనండి. నెక్స్ట్ వన్, వేర్లలో ఆహారం నిల్వ చేసుకునేవి మనకు తెలుసు. చిలకడ దుంపలు, దుంప జాతులు, చిలకడ దుంపలు, నెక్స్ట్ ముల్లంగి దుంపలు, బంగాళదుంపలు, ఇవన్నీ అన్నమాట. తపాలా, రైల్వే మరియు టెలికాం శాఖల యొక్క సేవలు ఈ క్రింది ప్రభుత్వం ఆధీనంలో ఉంటాయి. ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్. రైల్వే అంటే ఏంటి? సెంట్రల్ గవర్నమెంట్ అంటాం కదా, అందుకే మనకు అది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటాయన్నమాట. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్లో తీరరేఖ ప్రాంతం యొక్క పొడవు ఎంత? ఆంధ్రప్రదేశ్లో అయితే 972 కిలోమీటర్స్. నెక్స్ట్ వన్, ఆఫ్రికాలో ఎత్తైన శిఖరం ఏంటి? ఆఫ్రికా ఖండం మనకి ఎలా ఉంటుంది? మన ఆసియా కిందన. ఈ ఆఫ్రికా ఖండంలో ఈ కిలిమంజారో అనేటటువంటి ప్రాంతంలో మనకి కిలిమంజారోలో కూడా ఈ అప్ స్టేజ్లోనే మనకు ఉంటుంది అనమాట. ఈ పైనే ఉంటుంది. ఇందులోనే మనకి ఎత్తైన శిఖరం అనేటటువంటిది టాంజానియా అనేటటువంటిది ఉంటుంది. ఈ టాంజానియాలో కిలిమంజారో అనేటటువంటిది కూడా ఎత్తైన పర్వత శిఖరం అనేటటువంటిది ఉంటుందన్నమాట. టాంజానియా కూడా ఆఫ్రికాలో పైలోనే ఉంటుంది, అంటే అప్ స్టేజ్లో. అందుకే ఆ పైన ఉండేటటువంటి టాంజానియాలోనే కిలిమంజారో ఉంటుంది కాబట్టి మనకి ఎత్తైన శిఖరం కిలిమంజారో. నెక్స్ట్ వన్, వితంతువుల యొక్క పునర్వివాహం కోసం పోరాడినటువంటి వ్యక్తి ఎవరు? వితంతుల పునర్వివాహం కోసం పోరాడిన వ్యక్తి మనకి ఎక్కువగా అయితే ఈశ్వరచంద్ర విద్యాసాగరే. కందుకూరి వీరేశలింగం అయినప్పటికీ కూడా మనకి వితంతు పునర్వివాహం అనేసరికి ఈశ్వరచంద్ర విద్యాసాగర్ మాత్రమే అవుతారనమాట.
నెక్స్ట్ వన్, శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతి. శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతిని ప్రవేశపెట్టింది ఎవరు మనకు తెలుసు కదా. శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతిని ప్రవేశపెట్టింది ఎవరంటే మనకి కార్నవాలిస్ ప్రవేశపెట్టారు కదండి, లార్డ్ కార్నవాలిస్. అది ఎప్పుడు ప్రవేశపెట్టారంటే 1793లో లార్డ్ కార్నవాలిస్ శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతిని ప్రవేశపెట్టడం జరిగిందనమాట. నెక్స్ట్, అంతర్జాతీయ దినరేఖగా పిలువబడినటువంటిది రేఖాంశం. అంతర్జాతీయ పిలువబడేటటువంటి రేఖాంశం ఏదంటే 180 డిగ్రీస్ రేఖాంశం. 180 డిగ్రీస్ రేఖాంశాన్ని మనం అంతర్జాతీయ దినరేఖగా పిలువబడుతుందన్నమాట. నెక్స్ట్ వన్, సుశ్రుత సంహిత అనే గ్రంథము ఈ రంగానికి సంబంధించినది. చూడండి, సుశ్రుత సంహిత, చరక సంహిత చరకుడు రచించాడు. సుశ్రుత సంహిత, ఈ రెండు కూడా సుశ్రుతుడు రచించారనమాట. ఈ రెండు కూడా వైద్య రంగానికి సంబంధించినటువంటివి అనమాట, వైద్య రంగానికి సంబంధించిన గ్రంథాలు. నెక్స్ట్ వన్, ఉష్ణోగ్రతను కొలిచేటటువంటి సాధనము ఏది? ఉష్ణోగ్రతను కొలిచేటటువంటి సాధనము అనగానే మనకి ఇక్కడ థర్మామీటరు. ఉష్ణోగ్రతను కొలిచేటటువంటి సాధనం థర్మామీటరు. నెక్స్ట్ వన్, భిన్నమైన దానిని గుర్తించండి. అక్బరు, హుమయూను, జహంగీరు వీళ్ళందరూ కూడా ఒక రాజవంశానికి సంబంధించిన వారు. ఈ షేర్షా అనేవాళ్ళు వీర రాజ్యవంశానికి సంబంధించిన వారు. సో షేర్షా అనేది భిన్నమైన అంశం. గ్రీన్ హౌస్ వాయువును గుర్తించండి. గ్రీన్ హౌస్ వాయువు మీథేన్. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. మీథేన్ దీన్నే మనం ఏమంటామంటే CH4 అని కూడా మనం మీథేన్ని రాస్తామన్నమాట. నెక్స్ట్ వన్, నైషి అనే భాష మాట్లాడే ప్రజల గల రాష్ట్రం. నైషి అనేటటువంటి భాష మాట్లాడే ప్రజలు గల రాష్ట్రం అది అరుణాచల ప్రదేశ్ రాష్ట్రం అన్నమాట. ఆ రాష్ట్రంలో నైషి భాష మాట్లాడతారు. నెక్స్ట్ వన్, కుటుంబ సభ్యుల యొక్క కుటుంబ సభ్యుల పూర్వీకుల వివరాలతో రాసేటటువంటి రేఖాచిత్రం. వీటిని ఏమంటారండి? కుటుంబ సభ్యుల పూర్వీకులతో రాసేటటువంటి చిత్రము వంశవృక్షము అంటారు. నెక్స్ట్ వన్, మహాజన పదాలలోని గృహపతులు పండిన పంటలను 6 భాగాలుగా చేసి ఒక భాగాన్ని రాజుకి ఇచ్చేవారు. అంటే 6 భాగాలు చేసేసి ఒక భాగాన్ని రాజుకి ఇచ్చేవారనమాట. 1/6 అనమాట. దీన్ని 1/6వ వంతు అంటారు, రాజుకి ఇచ్చేవారు. దీన్ని ఏమని పిలుస్తారు అంటే 1/6వ వంతుని రాజుకి ఇవ్వడం. దీన్ని ఏమంటారంటే బాగా అంటారు. బాగా అని పిలిచేవారు. మన శరీరంలోని ఎముకల సంఖ్య ఎంత? ఇక్కడ మన శరీరంలోని ఎముకల సంఖ్య అంటే 206. ఆప్షన్ ఏ 206 అనేటటువంటిది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్, స్పైరాగైరా అనున్నది ఏంటంటే ఒక శైవలం అన్నమాట. మనకు ఆల్రెడీ పిక్చర్లో ఇచ్చారు అది. నెక్స్ట్ వన్, ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా ప్రపంచ ఆహార దినోత్సవం అనేటటువంటిది ఈ రోజున జరుపుకుంటారు. ప్రపంచ ఆహార దినోత్సవాన్ని UNO 1945లో FCI యొక్క ఏర్పాటు చేసినటువంటి రోజు ఏదైతే ఉంటుందో దానిని ప్రపంచ ఆహార దినోత్సవంగా జరుపుకోమని చెప్పిందనమాట. ఎప్పుడు 1945 నుంచి FCI ఏర్పాటు చేయబడినటువంటి రోజుని ప్రపంచ ఆహార దినోత్సవంగా 1945లో ఏర్పాటు చేయబడింది FCI. అప్పటి నుంచి కూడా ఆ FCI యొక్క ఏర్పాటు రోజుని మనం ఆహార దినోత్సవంగా జరుపుకోమని చెప్తుంది. చూడండి, బిట్టు ఆహార దినోత్సవం అడిగారు, కానీ ఆహార దినోత్సవాన్ని దేని యొక్క ఏర్పాటు రోజుగా చేస్తున్నామంటే అది FCI యొక్క ఏర్పాటు రోజు అనమాట. అది ఎప్పుడు అంటే అక్టోబర్ 16. నెక్స్ట్ వన్, బిగ్ బ్యాంగ్ థియరీ. బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి శాస్త్రవేత్త ఎవరు? బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని ఎవరంటే ప్రతిపాదించారు? జార్జెస్ లిమైటర్. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. జార్జెస్ లిమైటర్ అనేటటువంటిది రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ వన్, విద్యార్థి ఎగిరేవి ఎగరని. చూడండి, విద్యార్థి పక్షులను ఎగిరేవి మరియు ఎగరలేనివి.
జాబితా రాశాడు. ఇది తెలియజేసేటటువంటి అంశం ఏమిటి? విద్యార్థి ఏం చేశాడు? ఎగిరే పక్షులు, ఎగరని పక్షులని ఇలా డివైడ్ చేశాడంట. ఇలా పోలికలు భేదాలు వివరించడం కానీ, పోలికలు భేదాలు రాయడం కానీ, వర్గీకరించడం కానీ, ఇవన్నీ ఏమవుతాయి? అవగాహనకు సంబంధించినటువంటి సామర్థ్యాలే. అయితే ఇక్కడ ఏం చేశాడు? వర్గీకరించాడనమాట. ఎగరలేనివి, ఎగిరేవి ఈ రెండు కూడా డివైడ్ చేయడం, దాన్ని ఏమంటారంటే వర్గీకరించడం అంటారు. ఈ వర్గీకరించడం దేనికి సంబంధించినది అంటే అవగాహనకు సంబంధించిందనమాట. నెక్స్ట్ వన్, పిల్లల భాగస్వామ్యం మరియు ప్రతిస్పందనలు. పిల్లల భాగస్వామ్యం మరియు ప్రతిస్పందనలు అనేటటువంటివి దేనిలో ఉంటాయి? నిరంతర సమగ్ర మూల్యాంకనంలోని నిర్మాణాత్మక మూల్యాంకనము, సంగ్రహణాత్మక మూల్యాంకనం అని రెండు ఉంటాయి. ఈ సంగ్రహణాత్మక మూల్యాంకనంలో మనకు అన్నీ కూడా విద్యా ప్రమాణాలు అనేటటువంటివి ఉంటాయి. ఈ నిర్మాణాత్మక మూల్యాంకనంలో ఏముంటాయి? పిల్లల భాగస్వామ్యం ప్రతిస్పందనలు, రాతహంసాలు, ప్రాజెక్టు పనులు అనేటటువంటి ఒక 4 ఉంటాయి అన్నమాట. ఇందులో మనకి 4 అంశాలు అనేటటువంటివి ఉంటాయి. సో మనకి ఇక్కడ పిల్లల భాగస్వామ్యం ప్రతిస్పందనలకి మనం అదే ఫస్ట్ ఇస్తారనమాట. దీంట్లో మనకి లఘు ప్రశ్నలు అనేటటువంటివి 4 ఉంటాయి. కానీ లఘు ప్రశ్నలకే ఎక్కువ మార్కులు కేటాయిస్తారు. ఇక్కడ పిల్లల భాగస్వామ్య ప్రతిస్పందనలు అనేది మొట్టమొదటిదనమాట. సో ఇది నిర్మాణాత్మక మూల్యాంకనం. నెక్స్ట్ వన్, ఆర్టీఈ యాక్ట్ ప్రకారం, ఆర్టీఈ యాక్ట్ 2009 సెక్షన్ 1 ప్రకారం మన రాష్ట్రంలో పాఠ్య ప్రణాళిక మూల్యాంకన విధానాన్ని రూపొందించుటకు బాధ్యత వహించేటటువంటి సంస్థ ఏది? చూడండి, మనకి ముందు మాట నుంచి ఎలా బిట్లు వస్తాయని అంటారు, ఇలాంటివే. మరి ముందు మాట నుంచి బిట్లు వచ్చేవి ఇలాంటివే. రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ అనమాట. ఇక్కడ మనకి ఇచ్చారు ఎందుకు? మన రాష్ట్రంలో అన్నారు కాబట్టి రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ అంటే దీన్నే ఏమంటాము? ఎస్సీఈఆర్టీ అంటాం. అదే సెంట్రల్లో అయితే ఎన్సీఆర్టీ అనమాట, దేశంలో అయితే. నెక్స్ట్ వన్, విద్యార్థులకు అభ్యసన అనుభవాలను పొందడానికి ఏర్పరిచే మార్గాలను కరికులం. అభ్యసన అనుభవాలను అనేటటువంటిది కీవర్డ్. అభ్యసన అనుభవంగా అనేటటువంటిది వేరే వాళ్ళది. అభ్యసన అనుభవాలను అనేటటువంటిది ఎడ్వర్డ్ ఏ క్రైగ్ యొక్క నిర్వచనం అనమాట. ఇది కరికులంకి సంబంధించి నిర్వచనాలు మాత్రం తప్పనిసరిగా నేర్చుకోండి. నిర్వచనం నుంచి మనకి బిట్లు రిపీటెడ్గా వస్తున్నాయి. నెక్స్ట్ వన్, అభ్యసనం. చూడండి, అభ్యసన అనుభవాల యొక్క ప్రధాన ప్రయోజనం ఏమిటి? అసలు అభ్యసన అనుభవాలు అనేవి ఎందుకు మనం కల్పిస్తున్నాము? విద్యార్థికి విషయం నేర్పించడం కోసమే కదా ఇదంతా పడిన పాటలన్నీ. టీఎల్ఎం ఎంత ఉపయోగిస్తున్నామంటే విద్యార్థికి విషయం నేర్పించడం కోసం. అంటే అభ్యసన అనుభవాలు అనేటటువంటివి ఎందుకు కల్పిస్తామంటే విద్యార్థికి విషయానికి మధ్య సత్సంబంధాలు అనేటటువంటివి నెలకొల్పడం కోసం. నెక్స్ట్ వన్, అభ్యసన అనుభవాల యొక్క ప్రధాన ప్రయోజనం ఏమిటి? అదే రిపీట్ అయింది బిట్. నెక్స్ట్ వన్, ఈశ్వరీబాయి పటేల్ కమిటీ ప్రోత్సహించాలని తెలిపినటువంటి భాగస్వామ్య పద్ధతి. ఈశ్వరీబాయి పటేల్ కమిటీ ప్రోత్సహించాలని తెలిపినటువంటి భాగస్వామ్య పద్ధతి ఏది? ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. పరిశీలనాత్మక కృత్యాధార పద్ధతులు. పరిశీలనాత్మక మరియు కృత్యాధార పద్ధతులు. ఓకేనండి. ఈ పరిశీలనాత్మక అంటే పరిశీలన ద్వారా వాళ్ళు నేర్చుకుంటారు. పరిశీలనాత్మక కృత్యాధార పద్ధతులు అనేటటువంటివి పద్ధతి ద్వారానే పిల్లలకి బోధించాలని చెప్పేసి ఈశ్వరీబాయి పటేల్ కమిటీ ప్రోత్సహించిందనమాట. ఓకేనండి. థ్యాంక్ యూ ఎవరీవన్.